హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిజిక్స్లో ఫోర్స్ అనే లెసన్ నేర్చుకోబోతున్నాం. ఫోర్స్ అంటే మీకు ఏంటో తెలుసా? ఫోర్స్ అంటే శక్తి, ఒక ఇన్విజిబుల్ ఫోర్స్. ఈ లెసన్లో మనం నేర్చుకునే 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్విజిబుల్ ఫోర్సెసే. సో ఫోర్స్ అంటే ఏంటో చూద్దాం. ఫోర్స్ ఈజ్ ఎ పుష్ ఆర్ పుల్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. మోర్ ఓవర్, ఇంట్రాక్షన్ బిట్వీన్ వన్ ఆబ్జెక్ట్ విత్ అనదర్ ఆబ్జెక్ట్ రిజల్ట్స్ ఇన్ ఫోర్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. ఫోర్స్ అంటే ఒక శక్తి. మనం ఏదైనా పుష్ చేస్తున్నప్పుడు కానీ లేదా పుల్ చేస్తున్నప్పుడు కానీ ఒక ఫోర్స్ అనేది ఏర్పడుతుంది. ఆ ఫోర్స్ గురించి మనం ఈ లెసన్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుందాం పదండి. సో టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఫస్ట్ మనం చూడాల్సింది టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. కాంటాక్ట్ ఫోర్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్, ఈ 2 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. మళ్ళీ కాంటాక్ట్ ఫోర్స్లో కూడా 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. మస్కులర్ ఫోర్స్, ఫ్రిక్షన్ ఫోర్స్, టెన్షన్ ఫోర్స్, ఇంకా నార్మల్ ఫోర్స్. నెక్స్ట్ ఫోర్స్లో సెకండ్ టైప్ నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్. దాంట్లో కూడా 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇప్పుడు మనం కాంటాక్ట్ ఫోర్స్లోని మస్కులర్ ఫోర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం పదండి. మస్కులర్ ఫోర్స్. Muscular force is a force resulting due to the action of muscles is called muscular force. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సమ్ ఎగ్జాంపుల్స్ని నేను మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పుషింగ్ ఆర్ పుల్లింగ్ ద డోర్. మనం డోర్ని నెడుతున్నప్పుడు కానీ లేదా లాగుతున్నప్పుడు కానీ అలా చేసేటప్పుడు ఒక ఫోర్స్ ఏర్పడుతుంది. అంటే దానికి మనం మజిల్ని యూస్ చేస్తాం. మజిల్ని చూసి నెట్టడం కానీ మన మజిల్స్ని చూసి లాగడం కానీ ఇవన్నీ మస్కులర్ ఫోర్స్ కింద కన్సిడర్ అవుతాయి. మనం ఒక డోర్ని నెడుతున్నప్పుడు మన హ్యాండ్లో ఉన్న మజిల్ కదులుతుంది. సో అది మస్కులర్ ఫోర్స్ కింద కన్సిడర్ అవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. పుషింగ్ ఆర్ పుల్లింగ్ ద డోర్, ఇది ఇందాక మీకు చెప్పాను. సో మనం ఏదైనా డోర్ని పుష్ చేస్తున్నప్పుడు కూడా మన హ్యాండ్లో ఉన్న మజిల్ కదులుతుంది. నెక్స్ట్ పుల్లింగ్ ఆర్ పుషింగ్ ఏ ట్రాలీ. ట్రాలీ తోస్తున్నప్పుడు కానీ లేదా ట్రాలీ లాగుతున్నప్పుడు కానీ మన హ్యాండ్లో ఉన్న మజిల్ కదులుతుంది. సో ఇది కూడా మస్కులర్ ఫోర్స్ కింద కన్సిడర్ అవుతుంది. మస్కులర్ ఫోర్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫ్రిక్షన్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. కాంటాక్ట్ ఫోర్స్లో సెకండ్ ఫోర్స్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఇప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏంటో తెలుసుకుందాం. ఫ్రిక్షన్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు అప్లైడ్ ఫోర్స్. అంటే మనం ఎటువైపు నుంచి అయితే ఫోర్స్ని అప్లై చేస్తామో దానికి ఆపోజిట్ సైడ్న ఫ్రిక్షన్ యాక్ట్ చేస్తుందన్నమాట. సపోజ్ ఇక్కడ ఒక వ్యక్తి ఇటు నుంచి ఒక బాక్స్ని తోస్తున్నాడు అనుకోండి. సో ఫ్రిక్షన్ అనేది మనకి ఆపోజిట్ సైడ్న అపోజ్ చేస్తుందన్నమాట. మనని అపోజ్ చేస్తూ ఆపోజిట్ సైడ్న ఫ్రిక్షన్. అసలు అటువైపు ఏం శక్తి ఉంది? మనం ఇటు తోస్తుంటే అది ఎందుకు కదలట్లేదు? అక్కడ ఫ్రిక్షన్ అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. మనం ఇటువైపు నుంచి తోస్తుంటే ఫ్రిక్షన్ అనేది ఇటువైపు నుంచి యాక్ట్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ బాయ్ లెఫ్ట్ సైడ్ నుంచి తోస్తుంటే ఇక్కడ ఫ్రిక్షన్ రైట్ సైడ్ నుంచి తోస్తుందన్నమాట. సో ఫ్రిక్షన్ అంటే క్లియర్గా అర్థమైంది కదా. ఇంకొక ఎగ్జాంపుల్, ఫ్రిక్షన్లో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బాయ్ రైట్ డైరెక్షన్లో నడుస్తున్నాడు, అంటే ముందుకి నడుస్తున్నాడు. కానీ ఫ్రిక్షన్ అనేది తన్ని అపోజ్ చేస్తూ వెనక్కి నెడుతుంది. ఒక కార్ ముందుకి నడుస్తుంది, కానీ ఫ్రిక్షన్ అనేది దాన్ని అపోజ్ చేస్తూ వెనక్కి నడుస్తుంది. ఒక మ్యాన్ ఒక బాక్స్ని ముందుకి నెడుతున్నాడు, కానీ ఫ్రిక్షన్ అనేది దానికి కూడా ఆపోజిట్గా వెనక్కి నెడుతుంది. ఫ్రిక్షన్ అనేది మనం ఎటువైపు అయితే ఫోర్స్ని అప్లై చేస్తామో దానికి ఆపోజిట్ సైడ్న అప్లై చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోర్స్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే మీకు నెట్ ఫోర్స్ గురించి తెలిసే ఉంటుంది. మీకు తెలిసినట్టయితే మీకు తెలిసింది మాకు కామెంట్లో ఆన్సర్ చేయండి. మీరు కామెంట్ చేసే ముందు మీ కామెంట్లో మీ పేరు ఇంకా మీ స్కూల్ నేమ్ రాయండి. నాకు మీ కామెంట్ ఇంకా మీ ఆన్సర్ నచ్చినట్లయితే నేను చేసే నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ని అంటే మీ పేరుని మీ స్కూల్ నేమ్ని అనౌన్స్ చేస్తాను. సో ఫ్రెండ్స్, టెన్షన్ ఫోర్స్ గురించి నేర్చుకుందాం రండి. టెన్షన్ ఫోర్స్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ కేబుల్, రోప్ ఆర్ వైర్ ఆర్ స్ట్రింగ్ when it is pulled tight by forces acting from opposite ends. It is directed along the length of the cable and pulls equally on the objects on the opposite sides and ends of the wire. ఇప్పుడు టెన్షన్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్తో మీకు టెన్షన్ ఫోర్స్ క్లియర్గా అర్థమైపోతుంది.
ఇది ఒక రోప్ అనుకోండి, అది ఒక రాడ్కి అటాచ్ చేసి ఉంది. సో ఆ రోప్కి ఈ ఒక బాక్స్ని వేలాడదీశారు. యాక్చువల్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ బాక్స్ కిందకి పడిపోవాలి, కానీ ఎందుకు పడలేదు? బికాజ్ ఆఫ్ ద టెన్షన్ ఫోర్స్. టెన్షన్ ఫోర్స్ అనేది ఈ బాక్స్ని పైకి వెళ్లకుండా లేదా కిందకి వెళ్లకుండా ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ఈక్వల్గా బ్యాలెన్స్ చేసేది ఏ ఫోర్స్? టెన్షన్ ఫోర్స్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అనడానికి ఒక చిన్న టెస్ట్. ఆ క్వశ్చన్ ఏంటంటే, విచ్ సపోర్ట్స్ ద బాక్స్ అప్వర్డ్స్ అగైనెస్ట్ గ్రావిటీ? యాక్చువల్లీ ఆ బాక్స్ అనేది కిందకి పడిపోవాలి, అది పడిపోకుండా చేసింది ఏ ఫోర్స్ అనేది నాకు కామెంట్ చేయండి. ఇది కూడా నేను చేసే నెక్స్ట్ వీడియోలో మీ పేరు ఇంకా మీ స్కూల్ నేమ్ అనౌన్స్ చేస్తాను. కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఈ లెసన్లో మీకు ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం రండి. నెక్స్ట్ ఫోర్స్ ఏంటంటే నార్మల్ ఫోర్స్. ద నార్మల్ ఫోర్స్ ఈజ్ ఎ ఫోర్స్ ఆఫ్ కాంటాక్ట్ when two surfaces are not connection. A normal force can't be exerted on one another. For example, consider a table and a container. When they are not in contact, not possible to exert normal force on one another. But when two objects are touching one another, they are exerted normal force on one another. Vertical to the contacting surface, here normal denotes to perpendicular. బాగా గుర్తుపెట్టుకోండి, పర్పెండిక్యులర్. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది ఒక టేబుల్, చూసారు కదా టేబుల్. యాక్చువల్గా అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈ బాక్స్ అనేది కింద పడిపోవాలి, కానీ ఎందుకు ఆ బాక్స్ పైనే ఉంది? ఏదో శక్తి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. ఆ శక్తి పేరే నార్మల్ ఫోర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇది ఒక టేబుల్ అనుకోండి. సో ఇట్స్ ఏ టేబుల్. దీనిపైన ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఉంది. చూడండి, దీనిపైన ఒక చిన్న ఫ్లవర్ వాజ్ ఉంది. యాక్చువల్గా అయితే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆ ఫ్లవర్ బాక్స్ కింద పడిపోవాలి, కానీ ఆ ఫ్లవర్ బాక్స్ ఎందుకు కింద పడలేదు? వై? బికాస్ ఆఫ్ ద నార్మల్ ఫోర్స్. అక్కడ నార్మల్ ఫోర్స్ యాక్ట్ చేయడం వల్లే ఈ ఫ్లవర్ వాజ్ అనేది కింద పడట్లేదు. ఆ టేబుల్ ఆ ఫ్లవర్ వాజ్ని బ్యాలెన్స్ చేస్తుంది, నార్మల్ ఫోర్స్ దానికి హెల్ప్ చేస్తుంది. ఈ పైన ఎగ్జాంపుల్లో కూడా అంతే. ఫోర్సెస్లో మనం కాంటాక్ట్ ఫోర్సెస్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. నాన్ కాంటాక్ట్ ఫోర్సెస్ దాంట్లో ఫస్ట్ది మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఎ ఫోర్స్ దట్ అట్రాక్ట్స్ certain metal objects towards a magnet. మ్యాగ్నెట్ అన్న మ్యాగ్నెటిక్ పవర్ అన్న చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకోండి, దానికి కొంచెం దూరంలో కొన్ని ఐరన్ నీల్స్ని పెట్టండి. ఖచ్చితంగా ఈ మ్యాగ్నెట్ దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకు? సంథింగ్ ఫిషీ. ఏవి ఐరన్ నీల్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి ఏది హెల్ప్ చేసింది? ఒక ఫోర్స్ అనేది హెల్ప్ చేసింది. ఆ ఫోర్స్ని మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాము. ఇది నాన్ కాంటాక్ట్ ఫోర్స్, అంటే మనం ఏమీ హెల్ప్ చేయకుండానే ఒక మ్యాగ్నెట్ దాన్ని అట్రాక్ట్ చేసుకుంది. నెక్స్ట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఎ ఫోర్స్ exerted by a charged body on another charged or uncharged body. This is because of the comb is charged because of the rubbing on your hair and it attracts uncharged objects like paper. సో ముందు మీకు ఇది అర్థం అవ్వాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక కోంబ్ని తీసుకోండి. కోంబ్ ఇలాగే ఉంటుంది కదా, మీ ఇంట్లో ఉంటుంది. ఆ కోంబ్ని మీ హెయిర్ మీద బాగా దువ్వుకోండి. కొంతసేపు దువ్వుకున్న తర్వాత దాని నుంచి ఒక చిన్న హీట్ పుడుతుందన్నమాట. మీ హెయిర్కి రాస్తూ ఉండడం వల్ల సమ్ హీట్ అంటే కొన్ని ఎనర్జీ దువ్వెనికి అంటుతుంది. తర్వాత ఆ దువ్విని తీసుకెళ్ళి సమ్ పేపర్ పార్టికల్స్ మీద పెట్టండి. ఖచ్చితంగా ఆ కోంబ్ ఆ పేపర్ పార్టికల్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, ఎందుకంటే పేపర్ పార్టికల్స్ అన్చార్జ్డ్ కాబట్టి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక మ్యాచ్ బాక్స్ని తీసుకోండి, దాని మీద మ్యాచ్ స్టిక్ రాస్తే ఫైర్ వెలుగుతుంది కదా, ఎందుకు? అది ఛార్జ్ అయింది కాబట్టి. సో ఇది కూడా అంతే, ఈ కోంబ్ పేపర్ పార్టికల్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎనదర్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. ఒక బెలూన్ తీసుకోండి, దాన్ని మీరు వేసుకున్న క్లాత్స్ మీద బాగా రబ్ చేయండి, అప్పుడు అది ఛార్జ్ అవుతుంది. తర్వాత కొన్ని బౌల్లో పేపర్ పార్టికల్స్ తీసుకుని ఈ బెలూన్ని దాని దగ్గరికి తీసుకెళ్ళండి.
ఈ బెలూను పేపర్ పార్టికల్స్ని అట్రాక్ట్ చేసుకుంది. ఎందుకు? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వలన. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫోర్స్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక బాల్ని మనం పైకి విసిరితే అగైన్గా అది మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. మనం ఒక బాల్ని పైకి విరిసాం అప్ సైడ్, కొంతసేపు అయ్యాక అదే కిందకు వస్తుంది. వై? బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఎ ఫోర్స్ exerted by the earth on all objects on it. When a ball is thrown up, it falls on the ground because of the gravitational force. The water from a tap always flows downwards because of the gravitational force. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వడానికి ఒక డయాగ్రామ్ వేసి చూపిస్తా చూడండి. ఇది ఒక ట్యాప్ అనుకోండి. చాలామంది ఇంట్లో ఈ ట్యాప్స్ ఉండే ఉంటాయి. ఆ ట్యాప్ నుంచి వచ్చే వాటర్ కిందకి ఎందుకు పడతాయి? వై? అవి పడడం పైకి ఎందుకు పడవు? బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. గ్రావిటేషనల్ ఫోర్స్ దేన్నైనా ఆకర్షించుకుంటుందన్నమాట. ఇప్పటితో మన ఫోర్స్ అనే లెసన్ కంప్లీట్ చేశాం. ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి, ఆ ఫోర్సెస్ అంటే ఏంటి అన్నీ మనం తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఆన్సర్ చేసే ముందు మీ పేరు, మీ స్కూల్ నేమ్ని ఎంటర్ చేయండి. సో నేను చేసే నెక్స్ట్ వీడియోలో మీ స్కూల్ నేమ్ ఇంకా మీ పేరు అనౌన్స్ చేస్తా. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త లెసన్తో కలుద్దాం.